ఇవన్నీ ఇంత కష్టపడి వంట చేస్తూ ఉంటే మా అన్న చూడండి ఏం పని చేస్తున్నా గేమ్ అనుకుంటున్నాం. మా అన్నకి ఏమైనా మేము చేసి పెడితే కూర్చొని పీగలా తిన్నమే మా అన్న పని, అదే మా అన్న పని. సూపర్ సూపర్ అండి. ఇదే విధంగా చికెన్ లివర్ అండ్ మటన్ హెడ్ కర్రీ చేయబోతున్నాం. సో బెంగళూరు నుంచి నా ఫ్రెండ్ నాగార్జున వచ్చాడు. సో వాటి కోసం స్పెషల్గా ఈ రెండు రెడీ చేయబోతున్నాం. సో ఇప్పుడు దీన్ని 2 సార్లు పడుకుందాం తలకాయ కూడా విత్ పసుపు. ఓకే, సో పసుపు వేస్తున్నాను కొద్దిగా. వేసుకున్నాక తగినంత పసుపు, తగినంత సాల్ట్ కూడా. వేస్తున్నాను తగినంత ఆయిల్, తగినంత ఆయిల్ వేసుకుని సో జస్ట్ అలా కలిపెట్టుకుని కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ వచ్చినాక మనం ఉడకబెట్టి సో తలకాయ కొరకే మసాలా ప్రిపరేషన్. సో ధనియాలు దోరగా వేయించుకోవాలి, తెల్లగడ్డ, ఎండి కొబ్బరి, మిరియాలు, చెక్క ముక్క. సో ఈ కాంబినేషన్ మనం మసాలాలో మిక్స్ చేసుకోవాలి. సో తలకాయ కొరకు మసాలా ప్రిపరేషన్ ముందుగా ధనియాలు దోరగా వేయించుకోవాలి. చూడండి మేమేది ఇంత కష్టపడి పని చేస్తామంటే మా అన్న మాత్రం చూపిస్తాడు. మా అన్న ఏం చేస్తున్నాడో, మా అన్న దర్జాగా గేమ్ ఆడుకుంటున్నాడు అనమాట. మా అన్నకి ఇంకేం పని, తిన్నాను నిద్రపోవడం, ఆ రెండే పనులు వచ్చి మనకి ఇంకేం రాదు. అది పొడిపోయినట్టు ఆగండి, చెప్పాలి చెప్పు. ఆవాలు వేసుకుంటాం. చెప్పు. మటన్ హెడ్ని బాణీలోకి వేసింది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. సో రీజన్ ఏంటంటే ప్రెషర్ కుక్కర్లో వేయడం వల్ల 70% ఆల్మోస్ట్ బాయిల్ అయిపోతుందండి. సో మనకి ఇక్కడ ఎక్కువ టైం పడదు, త్వరగా కర్రీ అయిపోతుంది. మెదడు అల్లం పేస్ట్, ఏదో ఫార్మల్ దంచి పెట్టుకున్నాం మసాలా. సో ఫైనల్గా ఒకసారి కలుపుకుందాం దించే ముందు. ఏమేమి ఐటమ్స్? మేకతల, రసం, రైస్, కర్రీ ఫ్రిడ్జ్లో ఉంది. ఓకే, బాగుంటుంది లేదని వచ్చా చెప్తున్నా.
బెంగళూరు నుంచి వచ్చాడు దింగి తినడానికి. ముక్క అన్ని ముక్కలు ఉన్నాడా? సూపర్ 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 అండి. ఇదే విధంగా చేశాడు మనోడు. చెప్పండి ఎలా ఉందా? చాలా బాగుంది. సూపర్.